భద్రాచలం వద్ద గోదావరి నెమ్మదిగా శాంతిస్తోంది. గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నిన్న రాత్రి 53.60 వద్ద ప్రవహించిన గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 52.07 వద్దకు చేరుకుంది. గోదావరి నీటిమట్టం స్వల్పంగా 8 పాయింట్ల వరకు తగ్గింది. గోదావరి నుండి 14,32,336 క్యూసెక్ల వరద నీరు కిందికి విడుదల చేస్తున్నారు అధికారులు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సైదులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, కృప, భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా తగ్గుతుంది. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో 3వ ప్రమాద హెచ్చరిక అయినటువంటి 53 అడుగులు దాటి గోదావరి ప్రవహించింది. మొత్తం నిన్న నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 8 పాయింట్లు కూడా గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 52.50 అడుగులకు గోదావరి చేరుకుంది. మొత్తంగా 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న పరిస్థితి అయితే మొత్తంగా వాజేడు, వెంకటాపురం, చెర్ల, దుమ్ముగూడెం, ములుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి రహదారి ఏవైతే ఉన్నాయో లింక్ కెనాల్ కు సంబంధించిన ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో కూరుకుపోయినాయి. ఒకసారిగా 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోవడంతో నీరంతా కూడా గోదావరిలో కలిసిపోవడంతో రహదారులన్నీ కూడా పునరుద్దరించబడ్డాయి. మొత్తం రహదారులు పునరుద్దరించడంతో రాకపోకలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి అయితే తాళ్లపేరు ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుతున్న పరిస్థితి అయితే ఇప్పటికే 25 గేట్లు కూడా ఎత్తేసి దాదాపు 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తం భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలు మొత్తం కూడా జలదిగ్బంధనం నుంచి ఇప్పుడే తేరుకుంటున్న పరిస్థితి అయింది. మరి కొద్ది గంటల్లోనే 2వ ప్రమాద హెచ్చరిక అయినటువంటి 52 సంబంధించి కూడా 52 అడుగులు కూడా పూర్తిగా అంటే 48 అడుగులు వస్తేనే మొదటి ప్రమాద హెచ్చరిక, 52 అడుగులైతే 2వ ప్రమాద హెచ్చరికలు కూడా ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. 55 అడుగుల పైన గోదావరి ప్రవహిస్తుందని కూడా అంచనా వేశారు. బోగతా కూడా పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం చేరిపోవడంతో బోగతా జలపాతానికి సంబంధించిన ప్రాంతాల్లో పర్యాటకులను కూడా నిలుపుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తుంటే శాంతిస్తున్న గోదావరితో అందరూ మన్యం ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. రైట్ సైదులు.